హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు తాహిరాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు నేను స్ట్రాబెర్రీ రవ కేసరి చేస్తున్నాను. అది ఎలా చేయాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. స్ట్రాబెర్రీ రవ కేసరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బొంబాయి రవ్వ 1 కప్ తీసుకోవాలి, నెయ్యి 5 టీ స్పూన్స్ తీసుకోవాలి, స్ట్రాబెర్రీ 10 తీసుకోవాలి, జీడిపప్పు 20 తీసుకోవాలి, యాలకులు 1 టీ స్పూన్, దీన్ని పౌడర్లా చేసుకోవాలి, షుగర్ 1/2 కప్ తీసుకోవాలి, వాటర్ 3 కప్స్. సో ఇదండి స్ట్రాబెర్రీ రవ కేసరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ స్ట్రాబెర్రీని బాగా వాష్ చేసి ముక్కల్లా కోసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదిగోండి వాష్ చేసి ముక్కల్లా కోసుకున్న స్ట్రాబెర్రీస్. దీన్ని ఒక పాన్లో వేసుకొని పచ్చి వాసన పోయే వరకు మగ్గించుకోవాలి. దగ్గర పడే వరకు స్ట్రాబెర్రీని కలుపుతూనే ఉండాలి. స్ట్రాబెర్రీ మగ్గిపోయిందండి. ఇప్పుడు దీన్ని కాసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు కడాయిలో ఒక పాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం కాగిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. ఈ జీడిపప్పుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. జీడిపప్పు బ్రౌన్ కలర్లో వచ్చేసింది. దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. జీడిపప్పు వేయించుకున్న తర్వాత అదే పాన్లో ఇంకో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి వేసిన తర్వాత ఇప్పుడు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బొంబాయి రవ్వ వేగిపోయిందండి. ఎప్పుడైనా రవ కేసరి చేస్తున్నప్పుడు బొంబాయి రవ్వ బాగా వేయించుకోవాలి నెయ్యిలో. అప్పుడే కేసరి బాగా టేస్ట్గా వస్తుంది. ఇది చల్లారే వరకు ఉంచి ఒక బౌల్లో తీసుకోవాలండి. బాయిల్ చేసిన స్ట్రాబెర్రీ చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదిగోండి స్ట్రాబెర్రీ పేస్ట్ రెడీ అయింది. ఫ్రెండ్స్, స్ట్రాబెర్రీ రవ కేసరి ఎలా చేస్తారో చూపిస్తాను. స్ట్రాబెర్రీ పేస్ట్ అయిపోయిన తర్వాత పొయ్యి మీద ఒక బౌల్ పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత ఇప్పుడు స్ట్రాబెర్రీ పేస్ట్ వేసుకోవాలి. స్ట్రాబెర్రీ పేస్ట్ కొంచెం మగ్గిన తర్వాత వాటర్ 3 కప్స్ పోసుకోవాలి. బాయిల్ అయ్యే వరకు ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచాలి. ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత 1/2 కప్ పంచదార వేసుకోవాలి. పంచదార వేసుకున్న తర్వాత ఒకసారి కలపాలి. పంచదార కరిగి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు నేతిలో వేయించుకున్న బొంబాయి రవ్వ వేసుకోవాలి. దీన్ని ఉండలు కట్టకుండా కలపాలి. రవ్వ వేసిన తర్వాత దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి. వేయించిన జీడిపప్పు వేసుకోవాలి. తర్వాత యాలక్కాయల పొడి కూడా వేసుకోవాలి. ఈ 2 కలిపిన తర్వాత మొత్తాన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలి. రవ కేసరి దగ్గర పడిన తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలపాలి. కలిపేసి ఇప్పుడు దింపేయాలండి. దింపేసి దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదండి స్ట్రాబెర్రీ రవ కేసరి. చాలామంది నార్మల్గా కేసరి చేసుకుంటారు. కొంతమంది యాపిల్స్తో చేస్తారు, కొంతమంది పైనాపిల్తో చేస్తారు. సో ఇలా స్ట్రాబెర్రీతో కూడా ట్రై చేయండి, కొత్తగా బాగుండిద్ది. హెల్త్కి కూడా మంచిది. సరైన టైంలో సరైన ఫుడ్ తీసుకోక చాలామంది అన్హెల్దీగా తయారవుతున్నారు. దానివల్ల బాడీకి న్యూట్రిషన్స్ అందక చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సీజనల్ ఫ్రూట్స్ తీసుకుంటే దాంట్లో ఉన్న వైటమిన్స్ మన బాడీకి అందుతాయి. కాబట్టి ఏ సీజన్కి వచ్చే ఫ్రూట్స్ ఆ సీజన్లో తినడం అలవాటు చేసుకోండి. ఎట్ ద సేమ్ టైం మీ పిల్లలు కూడా అలవాటు చేయండి. సో ఫ్రూట్స్ యొక్క వాల్యూ వాళ్ళకు కూడా చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న ఫుడ్ అంతా కల్తీ, ఇంకా సూప్రా కలిపిన ఐటమ్స్ కాబట్టి మన బాడీకి ఏంటంటే రకరకాల డిసీజెస్ వస్తున్నాయి. ఇలాంటి ఐటమ్స్ మీ పిల్లలకు చేసి పెట్టండి, మీరు కూడా తినండి. హెల్త్కి చాలా మంచిది. ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే మీరు కూడా తయారు చేసి తినండి.
ఈ వీడియో మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.